అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ ఆది. అమ్మ తోడు నాన్ స్టాప్ పంచులతో నవ్విస్తా అంటే గుర్తొచ్చేది హైపర్ ఆది. ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నానండి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే ప్రతి భర్తకి ఒక శ్లోకం ఉంటది. ఇంట్లో దెయ్యం నాకేం భయం, ఇంట్లో దెయ్యం నాకేం భయం. అమ్మో అది వస్తది, ఎక్కడుందో. ఏమండి నేను వచ్చేసా. నువ్వు వస్తావే నాకు తెలుసు. ఏమండోయ్ ఉదయం నుండి మీకోసం ఎదురు చూస్తున్నానండి. అమ్మో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అనే పొలిటీషియన్ ని, మీకోసం ఎదురు చూస్తున్నాను అనే పిల్లాన్ని అస్సలు నమ్మలేవు. ఏమండోయ్ మీకు ఒక టీ తీసుకురమ్మంటారా? పోయి తీసురాబు. కొద్దిగా టీ పొడి వేసి స్ట్రాంగ్ గా తెమ్మంటారా? తీసురా. ఏమండి అందులో అల్లం కూడా వేయమంటారా? ఒక పని చేయవే, అందులోనే దాల్చిన చెక్క, బిర్యానీ పేస్ట్, 1 కేజీ బియ్యం కూడా టీ తీసుకురమ్మని చెప్తే మన టీం లీడర్లు చెప్పినట్టు ఇంత పెద్ద లిస్టు చెప్తావేంటే? పోండి నేనేం తీసుకురాను. మీ పిల్లల కంటే మీరు కట్టుకున్న చీరలే మాకు ఎక్కువ మర్యాద ఇస్తాయి. బీరువా తెరవగానే వచ్చి కాళ్ళ మీద పడతాయి. ఆ పక్కింటి సూరిబాబు చూడండి, వాళ్ళ భార్య వాళ్ళు ఎంత చక్కగా ఉంటారు. అవునవును చాలా చక్కగా ఉంటారు. వాడు మెట్రో రైల్లో ముందెళ్ళి వంట చేస్తాడు, అది ట్రాఫిక్ లో స్లోగా వచ్చి ఫాస్ట్ గా తింటది. మొన్నటికి మొన్న ఆ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసి వాళ్ళ భార్య గిఫ్ట్ గా ఇచ్చాడు. మీరు నాకేమి ఇచ్చారండి? డబల్ హార్స్ మినపగుళ్ళు ఇస్తారు, రుబ్బి దోశలే. అయినా ఆఫీస్ నుంచి వచ్చానే, ఎంత వర్క్ ఉంటది నాకు. అది గనక చేయకపోతే రేపు జాబులోంచి తీసేస్తారు. అంటే ఈరోజు సినిమా తీసుకెళ్ళరా? బుర్ర పగిలి మొగుడు ఏడుస్తుంటే చపాతీ కర్ర విరిగిందని పెళ్ళాం ఏడ్చిందంట. పెళ్లి చూపులప్పుడు నా ఫోటో చూసి తెగ మురిసిపోయారు కదండి. ఇక్కడ అన్ని వసతులు కలవు అనే హోర్డింగులు, పెళ్లి చూపులకు మీరు పంపే ఫోటోలు రెండు ఒకటే. దగ్గరకు వస్తే గానీ తెలియదు, ఏమి ఉండవనాడ. అంటే పిల్లలకు మీ పనికిరామంటారా? మగాళ్ళనే వాడికి ఎవరికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. 20 సంవత్సరాల వరకు అమ్మాయిలు మాత్రమే నచ్చుతారు. 28 ఏళ్ళు అయితే పిల్లలు మాత్రమే నచ్చుతారు. 30 దాటిందో పిల్లలు తప్ప అందరూ నచ్చుతారు. ఈ సమాధానం ఏదో మన పాపకు చెప్పండి. పాప ఒకటి తెచ్చింది మాకు. అమ్మో మామూలు పాప కాదు, పాప పాప. మన పాపకి నడవడం వచ్చిందండి. 10 రోజులకు పాపకు పాడెక్కడం కూడా వస్తుంది. పిల్లలు పుట్టట్లేదని గుళ్ళకి గోపారాలకి మొత్తం పుట్టల చుట్టూరు తిరిగా. రాశి కన్నా పుట్టింది అనుకుంటే కన్నామ పుట్టింది. త్రివిక్రమ్ గారు మొన్న ఆడియో ఫంక్షన్ లో ఏం చెప్పారండి? ఎందరో మహానుభావులను ఆ కాలం నుంచి ఈ కాలం వరకు అందరి గురించి చెప్పాడు, కానీ దీని గురించి చెప్పడం మర్చిపోయాడండి. ఇవేం పట్టించుకో మాకే. బూతినమ్మా. ఏమండి పాపకు ఒక హెడ్ సెట్ కొనివ్వండి పాటలు వినడానికి. ముందు పళ్ళ సెట్టు కొనిచ్చి పెట్టింది తినడానికి. ఇప్పుడు చెప్పండి, మా ఇద్దరిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? బ్లూ క్రాస్ వాళ్ళకి వెంటనే ఫోన్ చేయాలనిపిస్తుంది. పాపే భయపడిందంటే నువ్వు మామూలు పెద్ద దొంగ కాదురా నువ్వు. మొహాల మీద యాసిడ్లు పోసి మొగులునే మారుస్తున్న పిల్లలకు భయపడాలా, లేక మీకు భయపడాలా? మేము ఎవరికి భయపడాలరా? కర్ర తెమ్మంటారా, రాడ్డు తెమ్మంటారా? నువ్వు చేసిన పులిహార తీసుకోనరా. ఒరే ఏందో తీరా టీ. ఏంట్రా పచ్చళ్ళ జాడీలు, పిండి డబ్బాలు ఇవి కొట్టేసేవేంట్రా? మూట బరువు లేకుంటే సాటిస్ఫాక్షన్ ఉండదండి. నీలాంటోడే గజ దొంగ అనిపించుకోవాలని ఏనుగును ఎత్తుకొని వచ్చాడంట. ఏమిరా ఇది? పోడ్బా, చిల్లర దొంగలు మొత్తం వస్తారు. ఇంట్లో ఎవరున్నారండి? మోడీ గారు, అమిత్ షా గారు మొత్తం మా ఇంట్లోనే ఉన్నారండి. అది కాదండి, ఇల్లు రెంట్కి ఇస్తారేమోనని. అవును అన్ని మీరే మాట్లాడుతున్నారు, మీ ఆయనే మాట్లాడరా? అమ్మో మా ఆవిడంటే నాకు చాలా భయం అండి. మీ ఆవిడంటే మీకు భయం లేదండి? ఇదంటే భయమా? నిన్నే మోకాల మీద కూర్చొని మరీ బతిమలాడింది. ఏమని? ఇంకా మంచం కింద నుంచి రండి నేనేం చేయనని. ఇంతకీ ఈడెవడు? మా అబ్బాయి అండి. ఏం పేరు? కథానాయకుడు. దండుపాలెం బ్యాచ్ ఈడే నాయకుల్లాగా ఉన్నాడు, ఈడు కథానాయకుడు ఏంటండి? ఇంతకీ ఏం చదువుతున్నాడండి మీవాడు? మావాడు చదువుల్లో ఏ గ్రేడ్ అండి? చదువుల్లో ఏ గ్రేడే, కానీ చేసే పనుల్లోనే బి గ్రేడ్ లో ఉన్నాడు. ఏమండి ఇంట్లో వాస్తు గీస్తూ అంతా బానే ఉంది కదా? చాలా బాగుందండి. చిత్రం సీను, తిరుపతి ప్రకాష్, అల్లరి హరీష్ అందరు ఇందులోనే ఉన్నారు. పదండి వెళ్దాం పద. అలాగండి. వదిన గారు చెప్పడం మర్చిపోయాను, మాకు పెళ్ళైన మొదటి సంవత్సరం అనుకుంటా పిల్లలు పుట్టలేదండి. 2వ సంవత్సరం కూడా ట్రై చేశారు, పిల్లలు పుట్ల. 10 ఏళ్ళకి గానీ పుట్టలేదా బుజ్జిముండ. అయినా కూడా ఇప్పటికీ నాకు డౌటేనండి. ఎందుకు ఇలా ఒక్కొక్కరికి చెప్పడం కష్టంగా ఉంటది, కానీ వాయిస్ రికార్డ్ చేసి యూఎఫ్ఓ వాళ్ళకి పంపు, మొత్తం థియేటర్లు వేస్తారు. మీకు పిల్లలు ఉన్నారా అండి? లేరండి. మరి వాడేవాడు? ఉన్నారండి, ఉన్నారు. ఓ నువ్వు నా బాపతే అన్నమాట.
నాకు కళ్ళు తిరుగుతున్నాయండి. ఏమండి మా వాడికి ఏదో అయినట్టుందండి. కంగారు పడకండి, ఏదో విశేషం అయి ఉంటది. అలాంటిదే లేదండి. మీరు ఎలా చెప్పగలరండి? నా సంగతి నాకు తెలుసు కదండి. ఏమైంది? ఏమోనండి నాకు తెలియకుండానే కళ్ళు తిరిగాయి. షూటింగ్ ముందు రోజు ఈవెంట్లకు వెళ్తే ఇలాగే తిరుగుతాయి. అంకుల్ అంకుల్, మీ ఇంట్లో బాత్రూమ్ మా ఇంట్లో బాత్రూమ్ ఒకటే కంబైన్ గా ఉంది. నువ్వు అప్పుడప్పుడే బాత్రూమ్లు బెడ్రూమ్లు ఎతకడం స్టార్ట్ చేసావు. నువ్వు వీళ్ళని ముందు స్కూల్లోకి పంపిస్తే మనం జాగ్రత్తగా చదివించుకోవచ్చు. ఓకేనా? బ్రేకింగ్ న్యూస్, స్కూల్ కి వెళ్తున్న పిల్లల్ని దారిలోనే గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేస్తున్నాడు. అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు హెచ్చరిక. నాన్నగారు మేము స్కూల్కి వెళ్ళమండి. మిమ్మల్ని ఏం చేయరే వాళ్ళు. నాన్నగారు పట్టుకెళ్ళి కిడ్నీలు అయితే దొబ్బేస్తారండి. అవి ఉన్నోళ్ళకి కదే, నీకేంటి ప్రాబ్లం? అది నిజమే. ఇక్కడ ఇంటి దగ్గర ప్రైవేట్ ట్యూషన్ చెప్పిద్దాం. అలాగేనండి. అలా అయితే మన జాగ్రత్తలో మనం ఉంటాం. అలాగే నాన్నగారు. హలో మాస్టారు, కొంచెం మా ఇంట్లో ఫోన్ చేయకుండా వచ్చేసారా? రండి. నాన్నగారు రాగానే కొట్టేస్తున్నాడు ఏంటండి? ఈ మధ్య ఎంత ఎక్కువ కొడితే అంత ఎక్కువ చేద్దాం. ఏమవ్వాలనుకుంటున్నావురా? నేను పోలీస్ అవుతారనుకున్నానండి. నువ్వు పోలీస్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావురా? వాడు చేసే పనులకు ఏదో ఒక రోజు పోలీసులు పట్టుకుంటారండి. అదే వాడే పోలీస్ అయితే తప్పించుకోవచ్చు కదా, అంతేనండి. మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. తాను ఒంట్లో ఉన్న జబ్బులు ఏ డాక్టర్ ఏం చేయలేడండి. ఏ డాక్టర్ అయితే బెటర్. నేను అడుగుతుంది తిట్టు. చెప్పండి. అవునా? ఇట్రాను. వాడికి పడతలా సరిగా దొరవ పడాలి. మీరేం కంగారు పడకండి. ఈ ఇద్దరు పిల్లలు నా పిల్లలు అనుకోండి. ఈ పిల్లలు మీ పిల్లలు అంటారు, తర్వాత మా పిల్లలు మీ పిల్లలు అంటారు, ఆ తర్వాత మా పిల్లలు లేపుకోవాలి. చెప్తా. 100 కేజీల షిప్ లో మన ముగ్గురు ఎక్కాం అనుకో, ఇప్పుడు ఎంత మంది ఇంకెక్కగలరు? ఏమండి మీరు షిప్ ఎక్కిన తర్వాత అది నీటిలో ఉంటుందండి, మునిగిపోదు కదా. శ్రీకృష్ణదేవరాయల కాలం గురించి తెలియాలంటే మనం టైం మిషన్ ఎక్కాలి. అవసరం లేదండి, మా అమ్మాయిని అడగండి. శ్రీకృష్ణదేవరాయల వాళ్ళ తాత గురించి కూడా చెప్పింది. వీళ్ళకి ఏం చదువు సరిగా రావట్లేదండి. మీరు 1000 రూపాయలు ఎక్స్ట్రా నాకు ఇచ్చుకోవాలి. మా పాపకి పెన్షన్ రాగానే ఇచ్చేస్తామండి. నాన్న నేను నిద్రపోతా. నువ్వు నిద్రపోతావో నిద్రలోనే పోతావో, రా పడుకుందాం. నేను వీళ్ళకి నేర్పాలి, మీరు పడుకోండి. మీలాంటి మాస్టర్లు ఉంటే దేశం గర్వపడాలండి. మీరు నేర్పించే పోండి, మీరు ఎక్కడికైనా పడుకోండి. అయ్యో ఏమండి ఏమండి, మాస్టర్ గారు లేరు, మన పిల్లలు లేరండి. మాస్టర్ గారు పిల్లలు లేకపోవడం ఏదో నేర్పిస్తానన్నారు కదా. బ్రేకింగ్ న్యూస్, పిల్లల్ని ఎక్కిపోయా గుర్తు తెలియని వ్యక్తి ట్యూషన్ చెప్పే టీచర్ గాను ఇంట్లో పైపులు బిగించే పనివాడి గాను మారువేషాల్లో వస్తున్నట్టు మాకు ఇప్పుడే తెలిసింది. ఆ గుట్టు తెలియని వ్యక్తి ఈడేనా? నా కూతురండి. వీళ్ళకి అన్ని అయిపోయాకే తెలుస్తాయి. సెలబ్రిటీల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సాధారణ మనుషుల మీద ఉంటే ఈ కిడ్నాపులు దొంగతనాలు ఏవి జరగవు. అండ్ ఎస్, పంచుల వర్షం ఆగిపోయింది. రోజా గారు బాగుంది. సేన కూతురు అనగానే జోడీగా ఆయన్ని కొడుగ్గా తీసుకురావటం చిన్న కాన్సెప్ట్ కానీ ఫన్నీగా ఉంది. బాబు గారు బాగుంది, అది బాగా చేశారు. గుడ్.